తాజాంశాన్ని చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే వ్యవహారంపై చర్చించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అమిత్ షాతో భేటీలో సీఎం ఏ అంశాలపై చర్చించారు? కేంద్ర హోంమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇరువురి భేటీ కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా నిధులకు సంబంధించి ఇటీవల బడ్జెట్ పెట్టినటువంటి నేపథ్యంలో బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆయన అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగానే రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లో చేపట్టినటువంటి ఆపరేషన్ కొనసాగింపుగా మావోయిస్టుల ఏర్వేతలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టినటువంటి చర్యలు, ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా ఇరువురి మధ్య స్వల్ప చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా పలు రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలి అని చెప్పని ఇప్పటికే దానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అంశంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను పంపింది. అయితే ఆ నివేదికలో ఏ తేదీ నుంచి అమరావతిని చట్టబద్ధమైనటువంటి రాజధానిగా ప్రకటించాలి, ఇకపై అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అనేటువంటి ప్రతిపాదనను ఏ తేదీ నుంచి ప్రకటించాలి అన్నదానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు సవరించినటువంటి నివేదికను కూడా కేంద్రానికి పంపింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తన కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు కేబినెట్ కు అవసరమైనటువంటి నోట్ ను తయారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర హోంశాఖ పలు మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు కోరటం జరిగింది. దాంతో పాటుగా నీతి ఆయోగ్ నుంచి కూడా అభిప్రాయాలు కోరటం జరిగింది. సో దీంట్లో ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖ అందుకు అనుగుణమైనటువంటి అన్ని అంశాలపైన కూలంకషంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి అవసరమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపినట్లుగా తెలిసింది. వచ్చే బడ్జెట్, ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఈ వారం శుక్రవారం తోటి తొలి దఫా సమావేశాలు ముగుస్తాయి. మలి దఫా సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించేలా బిల్లు తీసుకురావాలని, దానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలని, ఆ ప్రక్రియను వేగవంతం చేసి దానికి ఒక ముగింపు పలకాలి అని చెప్పని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.